అబ్బాయి అనే నేను అబద్ధాలు ఆడనని కష్టం బాబాయ్ అబద్ధాలు ఆడనని మొహమాటం లేకుండా మొహం మీదే మాట్లాడతానని నిజాలు మాత్రమే మాట్లాడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మా బాబాయ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏమనుకున్నావు మరి? నిజాలు మాట్లాడాలి, ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. బాబాయ్ అంటే ఏమనుకుంటున్నావు మరి? నిజాలే మాట్లాడాలంటావు, అబద్ధాలు మాట్లాడదు ఎట్టి పరిస్థితుల్లో. తప్పొచ్చింది, ఎట్లా చేద్దాం మరి? సరేగా. ఊర్లో ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ ఊరికి తుప్పట్టినట్టు పట్టాడు బాబాయ్. మర్రి చెట్టు పెరుగుతుంది, బాబాయి పెరుగుతున్నాడు. తాడి చెట్టు పెరుగుతుంది, బాబాయి పెరుగుతున్నాడు. ఏ లాభం ఈ ఊరికి? ఏమనంటే చాదస్తపు మనిషి, ఈ వంట ఇలానే చేయాలంటాడు, హోటల్లోనే తినమంటాడని బయట జనాలు దుమ్మెత్తి జిమ్మెత్తి వర్షం ఎత్తి పోస్తున్నారు. తెలుసా విషయం? ఏ నిజాలు మాట్లాడమన్నావుగా, మాట్లాడితే మొహమే అలా పెట్టావు. కండువాకి షర్ట్ కి మ్యాచింగ్ ఎలా ఉంది? మొహంలా ఉంది. ఇది ఏ కలర్ ప్రపంచంలో ఎవరు చెప్పలేడు. వంకాయ కలర్. అటు వంకాయకి బెండకాయకి సొరకాయకి మధ్య ఉంది ఆ కలరు. దీనికి కాంబినేషన్ నువ్వు, ఈ కాంబినేషన్ లో మధ్య గుమ్మడికాయలని మొహం. డ్యూటీ ఎక్కేద్దాం. అది ముందుండాలి నీకు ప్రమాణం చేసేటప్పుడు. డ్యూటీ ఎక్కేద్దాం. నా ఫ్రెండ్ వెంకయ్య గాడే అమ్మ నా బూతులు తిట్టాడు నిన్ను. చెప్తే కట్టుకోలే, ఉన్న వెంట్రుకలు రాలిపోయినాడు. శేనయ్య గాడే ఉన్నాడు. అమ్మో చూడ చెప్తారా? అలా అన్నాడా? అలా అన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నా. ఆ రోజు చెప్పుంటే నువ్వు ఇలా ఉండేవాడి కాదు, నేను ఇలా ఉండేవాడిని కాదు. వంట స్టార్ట్ చేయి. వద్దులేరా, డ్యూటీ ఎక్కేద్దాం. ఓకే. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయేది పచ్చ ఆవకాయ. ఇదిగో బాబాయ్. ఆహా, మామిడికాయల సీజన్ వచ్చింది. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. నిక్కచ్చిగానే మాట్లాడుకుందాం బాబాయ్. కత్తిపీట ఎప్పుడు కూడా ఇలా ఉంచకూడదు. దేనికి బాబాయ్? కత్తిపీట ఎప్పుడు కూడా ఇలా ఉంచాలి. ఓకే, కారణం? కత్తి ఎప్పుడు కూడా రక్తాన్ని కోరుతుంది. సైకిల్ నేర్చుకోవాలనుకో, కింద పడాల్సిందే, తప్పదు. కింద పడాల్సిందే. కత్తి తీసుకున్నాం అనుకో, ఖచ్చితంగా ఏదో ఒక ఘాట్ వేస్తుంది. కానీ కత్తిపీట చాలా డేంజర్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మూసుంచాలి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఇలాగా ఉంచకూడదు. పుసుక్కున్న కాలు మీద వేలు మీద పడితే కాట్రే. మామిడికాయ సెలక్షన్ కూడా ఎలా ఉండాలి? అద్భుతంగా. చెట్టు నుంచి వచ్చిన కాయ 1 లేదా 2 రోజుల లోపల ఊరగాయ అయిపోవాలి, లేకపోతే అది పనికిరాదు. ఇది గట్టిగా ఉండాలి. ఎంత పీచు పదార్థం ఉంటే లోపల అంత రుచికరంగా ఉంటుంది మామిడికాయ. ఇగో కట్ చేస్తాను చూడు. ముందు మార్క్ చేసి ఇది ఇట్లా, ఇది కొంచెం తీసేసుకోవాలి పైన. తర్వాత కొంచెం చివరిది కూడా కొంచెం తీసేస్తాం. తర్వాత చక్రాలుగా కోసి ముక్కలు చేయాలి. ఇలా ఉంది కదా, ఇలా కత్తితో పాటే మామిడికాయలు లేపి కొట్టాలి. నువ్వు చెయ్యి. వచ్చే అలవాటు ఉందా? 4 ముక్కలు చేయి. ఏంటి బాబాయ్, మొత్తానికి ఈరోజు ఆవకాయ పెడదామని డిసైడ్ అయ్యావా? ఏంటి ఆవకాయ స్పెషాలిటీ? అసలు ఆ పచ్చ మిరప పొడి గురించి చెప్తా. ఈ చిన్న పీచు పదార్థం ఉంటుంది కదా, నేను ఈ మధ్య అది కూడా లేపేయాలి. ఇగో గోవా వైపు ఆవకాయ చూశాను బాబాయ్. అటువైపు వాళ్ళు చాలా విచిత్రంగా లోపల జీడి కూడా ఉంచి పచ్చడి పెట్టుకున్నారు. ఊరగాయ బాగా ఊరి 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 ఒక అద్భుతమైనటువంటి ఫ్లేవర్ గా వచ్చింది బాబాయ్. మన దగ్గర ఈ టెంక తీయడం అనే ఆచారం ఉంది, కానీ చాలా ప్రాంతాల్లో టెంక తీయరు. ఎందుకంటే ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఉప్పు జీర్ణం కావడానికి టెంక ఉపయోగపడుతుంది అంటారు. టెంక నవిలితేనే ఆ ఉప్పు సులభంగా జీర్ణం అవుతుందని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో అలా ఉంది. తర్వాత ఆ మిరప్పొడి తీసుకొని నేను నీకు చెప్తా. ఇంకొంత దగ్గర ఆవకాయని బాబాయ్ ఇలా బిల్లలుగా కట్ చేసి కూడా పెట్టుకుంటారు, నేను చూసా. ఈ చక్రంలో అలా పెట్టుకుంటారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మామిడికాయలు ముక్కలు చేసుకుంటారు. మన దగ్గర ఈ రకంగా. చెప్తున్నా ఊరికే చెప్తున్నా బాబాయ్, నేను చూసింది నీకు చెప్తున్నా. పైగా ప్రమాణం ఒకటి చేయించావు, అబద్ధం నీకు ఎలా చెప్తా చెప్పు. ఓకే, సంతోషం. చూడు ఎంత చక్కగా ఈ రకంగా ముక్కలు కొట్టుకోవడం కూడా ఒక పెద్ద కళ బాబాయ్. ఆ రోజుల్లో మా అమ్మమ్మ ఆవకాయ పెట్టేటప్పుడు బస్తాలు మామిడికాయలు తెచ్చి శుభ్రంగా ఉప్పేసి కడిగి ముక్కలు కట్టడం అనేది ఇంట్లో పని వాళ్ళు ప్రక్రియలు చేస్తారు. ఇవి ముక్కావల చక్రధర్ అనే ఒక మంచి రచయిత ఒక గోదావరి కథలు రాశాడు. అందులో వాళ్ళ ఊరు గురించి రాస్తాడు. అమలాపురం పక్కన ఏదో ఊరు, అమలాపురమే. అక్కడ కత్తిపీట 1-2 ఇంట్లోనే ఉండేది. అతను చిన్నప్పుడు 1-2 ఇళ్లలోనే ఉండేదట. అవునవును. ఆ కత్తిపీట ఒక ఇంటి నుంచి 2వ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఎవరింటికి కత్తిపీట వెళ్తుందో ఎవరికి తెలియదు. ఆ తీసుకెళ్లే వాడికే తెలుస్తుంది. అది సంచిలో దాచేసి జాగ్రత్తగా సైకిల్ మీద తొక్కుంటూ రహస్యంగా వెళ్లేవాడని రాసేవాడు. నాకు ఈ ఆవకాయకి సంబంధించి ఒక
గొప్ప నచ్చే విషయం ఏంటంటే కుటుంబం అంతా ఒక దగ్గరికి చేరతారు. అవును, ఆవకాయ పెట్టేటప్పుడు బామ్మలు, అమ్మలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వచ్చి సమ్మర్ లో అందరూ అమ్మమ్మ ఇంటికి వెళ్తారు కదా. ఆవకాయ మొత్తం జాడీల్లో వేసేసి జాడీల మీద గుడ్డ పరిచి గుడ్డకేమో పురుకోసి తాడుతో కట్టేసి పైన పెట్టేస్తారు. ఆ 3 రోజుల దాకా ముట్టుకోకూడదు అంటారు. 3 రోజుల తర్వాత ఎప్పుడైతే మామిడికాయలకి ఉప్పు తగులుతుందో అందులో ఉండే నీరంతా వచ్చేస్తుంది. అప్పుడు అది మసాలాని గుంజుకుంటుంది. 3 రోజుల తర్వాత ఒకసారి కలిపి నూనె ఎంత అవసరమో కలుపుకుని అందులో వేసేస్తారు. ఆ ప్లేట్ ఏదైతే ఉంటుందో పెద్దది, ఇలాంటి బేసిన్లు, అందులో మిగిలే నూనెకి అన్నం వేసేసి శుభ్రంగా అన్నం కలిపి మేమంతా అమ్మమ్మ చుట్టూ కూర్చుంటే అమ్మమ్మ ముద్దలు కలిపి ఒక్కొక్కడికి శివ నువ్వు తినరా, ఒరే సీను నువ్వు తినరా, ఒరే సంజు నువ్వు తినరా, ఒక్కొక్కడికి ఒక్కొక్క ముద్ద చేసి ఇస్తారు. ఆవకాయ ప్రేమ. ఇంకొక జాగ్రత్త తెలుసా ఏంటో, ఆవకాయ మండుతుంది కడుపులో, చాలా ఘాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లో మజ్జిగ చేసి అందరి పిల్లలకి 2 గ్లాసులు మజ్జిగ తాగిస్తారు. వాళ్ళ ముందు చూపు ఎంత గొప్పదో ఆలోచించు. మేమైతే ముందే మజ్జిగ తాగి తర్వాత తినేవాళ్ళం. అవును. డైరెక్ట్ ఆవకాయ మా ఫ్యామిలీ విచిత్రం బాబాయ్, బాబాయ్ పెట్టుకుని ట్యాగ్ చేసేవాళ్ళం, పక్కింటి నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం నీ చేత్తో స్పెషల్ గా ఆవకాయ అంటే ముఖ్యంగా రాళ్ళపల్లి గారు కూడా గుర్తుకొస్తారు బాబాయ్. అవునవును, పెద్ద ఆయనే స్వయంగా మార్కెట్ కి వెళ్ళి కాయలు కొని అదొక పెద్ద యాగంగా 2 రోజులు చేసేవాడు. మళ్ళీ చెన్నై నుంచి ఇంతలా వెల్లుల్లిపాయలు తెప్పించేవాడు. ఒక్క వెల్లుల్లి రెబ్బని ఇలా ఇంత ఉండేది, అందులో ప్రత్యేకంగా మళ్ళీ పెసలేసేవాడు. పెసలు నాని, వెల్లిపాయలు నాని, అబ్బా ఊరగాయ ఉరువురు కొడుతుంటే భలే ఉంటది బాబాయ్. అవును, చూడండి విషయాలు. తర్వాత పచ్చమిరపకాయ ఉంది చూడు, ఈ పచ్చమిరపకాయ, ఆ పచ్చమిరప పొడేది ఏంటి దీని స్పెషల్? మామూలుగా మిరపకాయ ఉందనుకో చెట్టు మీద కాస్తుంది, పూర్తిగా పండిపోయింది అనుకో కమ్మదనం వస్తుంది, కానీ కారం ఘాటు తగ్గుతుంది. అదే పచ్చిమిర్చి తర్వాత అది పసుపు దశకు వస్తుంది. ఎప్పుడైతే పసుపు పచ్చ దశకు వస్తుందో అప్పుడు విపరీతమైన ఘాటు ఉంటుంది. ఆ పసుపు పచ్చ మిర్చిని తీసి ఎండబెట్టి పొడి కొడితే అపరిమితమైన ఘాటు. పొరపాటున ఇప్పుడు వాసన చూసామనుకో 2 రోజుల దాకా తుమ్ముతూనే ఉంటుంది. అమ్మో, అంత జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఇంకోటి ఏంటంటే మనం 5 రెట్లు మామిడికాయలు తీసుకుంటే 1 వంతు మాత్రమే మనం ఈ మసాలా వేయాలి. ఇప్పుడు మనం 1 గిన్నెడు పచ్చకారం వేస్తున్నాం అనుకో 5 గిన్నెల మామిడికాయ ముక్కలు వేయాలి. అప్పుడు కరెక్ట్ మ్యాచింగ్. అది 4, 6 ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎండాకాలం వర్షాకాలం సర్వసాధారణంగా 5 వేసిన ఎందుకో గిన్నెల మామిడికాయలే 1 2 2.5 పైన ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం అన్నమాట. ఓకే, పచ్చకారం వేయి. ఇంకోటి ఉంది అది 2 కప్పుల పచ్చకారం, ఆవపిండి సమానంగా ఉండాలన్నమాట. ఈ 3 ఉప్పు కూడా 2 కప్పులు, అంటే కప్పులో కొంచెం కొంచెం అంతే. తర్వాత పసుపు మెంతులు మాత్రం మనం కొంచెం కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. అది గుర్తుపెట్టుకో. వేసే సరిపోద్ది, ఆ మాత్రం పసుపు ఉండాలి. మెంతులు, నూనె ఎప్పుడు కూడా నువ్వుపప్పు నూనె వాడాలి. ఇలా ఇందులోంచి కొలత 1కి 2 కొలత. అంటే ఇప్పుడు 1 కప్పు మామిడికాయ వెళ్ళింది అనుకో 2 కప్పుల నూనె వాడాలి. అంటే ఇప్పుడు ఆ విధంగా లెక్క వెళ్తుంది అనమాట. 1 కప్పు మామిడికాయ వేస్తాం మనం ఇప్పుడు. తర్వాత ఆవకాయ కలుపుకునేటప్పుడు తర్వాత వేరే కలుపుదాం. ప్రస్తుతానికి అది ఇప్పుడు 1 కప్పు మాత్రమే మనం చేస్తున్నాం. ఆ గిన్నెతో చెప్తాం, అందులో మామిడికాయలు వేసి వేద్దాం. కలుపు, బాగా కలుపు. ముక్కలన్నీ బాబాయ్ వేసే. పైనుంచి వేసే. బాబాయ్ అమ్మమ్మ చేత్తోనే కలుపుతుంది. అవును, మనవాడు మాత్రం చేయి పెట్టడు. 1 సంవత్సరం పొడుగుతా ఇంట్లో కూర ఉన్నా, కూర లేకపోయినా, పప్పు ఉన్నా, పప్పు లేకపోయినా, భోజనంలో ఏదైనా షార్టేజ్ ఉన్నా దాన్ని కవర్ చేసేది ఆవకాయ. ఒక్కసారి మనం మంచి కాయ ఎండాకాలంలో తీసుకుని చక్కగా తయారు చేసుకుని పెట్టుకుంటే జాడీలో వేసేసి దాని మీద ఒక పల్చని గుడ్డ వేసేసి మంచి పురుకోస కట్టేసి అటక మీద పెట్టి వదిలేస్తే మనం కటకటలో ఉన్నప్పుడు అది టకటకా అని మనల్ని కాపాడుతుంది కదా. ఓకే, పచ్చ ఆవకాయ సిద్ధం. సీసాల్లోకి వేయాలి. తదుపరి పదార్థానికి దీనికి కలిపి ఆ
చిన్న ప్రక్రియ ఒకటి ఉంది, నేను చెప్తా. ఓకే ఎలా ఉందిరా చూడడానికి? నిజం చెప్పమంటావా? నిజమే చెప్పు. నిజం చెప్పకుండా ఏముంటావు? ప్రమాణ స్వీకారం చేయించావు కాబట్టి నిజంగా అడుగుతున్నా. నిజం చెప్పనా? మనిషి అన్నోడు ఆవకాయలు అంత నూనె పోస్తారా? ఒరే మనిషి అన్నోడే పోస్తాడు రా. తెలివి తక్కువడు తక్కువ నూనె వేస్తాడు. తెలివి తక్కువడికి ముందు చూపు లేనోడు ఏం చేస్తాడంటే 3 రోజుల తర్వాత నూనె వేస్తాడు. నాలాంటి తెలివైనోడు, నాలాంటి ముందు చూపున్నోడు, నాలాంటి విజ్ఞుడు, నాలాంటి ప్రాజ్ఞుడు, ఇందులో మామిడికాయ ఉంది కదా, ఉంది, మసాలా ఉంది కదా, అవును, అదంతా ఊరుతుంది కదా, మసాలా అంతా పట్టుకుంటుంది కదా, నూనె అలాగా మొత్తం పీల్చుకుంటుంది కదా. 3 రోజుల తర్వాత చూడు కొంచెం పైన నూనె ఉంటుంది. అంటే ముక్క కూడా నూనె పీల్చుకుంటుంది. ఇంకో విషయం, ఎప్పుడూ కూడా నూనె పైన ఉంటేనే ముక్క పాడవకుండా ఉంటుంది. ముక్కకి గాలి తగిలిందనుకో పాడైపోతుంది. ఇప్పుడు బాబాయ్ హోటల్లో మనం తర్వాత చేసుకోబోయేది ఏంటి బాబాయ్? నీ నోటితో నువ్వు చెప్పు. నాకు తెలిస్తేగా చెప్పేది. ఇందాకలా పచ్చ ఆవకాయ చేసాం. అవును. ఇప్పుడు చేసుకోబోయేది ఏం ఆవకాయ? ఒకసారి పచ్చ ఆవకాయ అంటే ఎర్ర ఆవకాయ. ఇప్పుడు కాదు, ఆకు పచ్చ ఆవకాయ. దగ్గరికి వచ్చావు. ఆకు పచ్చ మామిడి ఆవకాయ. వదిలే, నీ వల్ల కాదు కానీ నేనే చెప్పేస్తా ఎందుకు. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయేది గోంగూర మామిడి ఆవకాయ. ఇది పక్కన పెట్టి చెప్తా ఫస్ట్, తర్వాత సామాన్లు అందుకో. దీంట్లో మామూలుగా ఋషులు మునులు అగ్ని తాకని ఆహారం తింటారు. ఒకసారి తెలుసుగా, చెట్లకు కాసింది ఆకులు వేళ్ళు అవి తింటారు. ఈ ఆవకాయకి మనకి అగ్ని తాకందే అనొచ్చు, కానీ ఒక్కటి మాత్రమే కొంచెం అగ్ని తాకుతుంది. కడాయి ఎక్కించి చెప్తా. ఏం తాకుతుంది? చిన్న ప్రాసెస్ ఉంది, చిన్న ప్రక్రియ. గోంగూర నేను ఇప్పటికే ఎండలో ఎండబెట్టాను, అయినా కూడా గోంగూరలో కొంత తడి ఉంటుంది. ఆ తడి పోవడానికి మనం మూకుట్లో దీన్ని కొంచెం వేయిస్తాం. నిజానికి మనం నూనెలో గోంగూరను వేయించవచ్చు, వేయిస్తే జిగురు ఎక్కువ. ఇప్పుడు అదే ఆకుని మనం ఎండలో ఎండబెట్టి ఫ్రై చేస్తే జిగురు తగ్గిపోతుంది. ఇందులో ఏం వేయకూడదు, అలాగే వేయించాలి. ఎండబెట్టడం వల్ల ఆవకాయ చేయడానికి సులభం అవుతుంది. అది జాగ్రత్తగా ఎండలో ఎండబెట్టాలి. వేయించిన తర్వాత ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇంత ఉన్నది ఇంత అయిపోతుంది. ఊరగాయకి శత్రువు ఎవరు? తడి తగిలితే, చెమ్మ తగిలితే ఊరకాయకి శత్రువు తగిలినట్టే. చెంచాకి తడి చేతులతో పిల్లలు చెంచా తీసుకుని ఆవకాయ జాడీలో పెడుతుంటారు. వెంటనే చెప్పారు ఎవరెవరెవరెవరెవరె పాడైపోతుందిరా, చాలా కష్టపడి చేసిన ఆవకాయరా అని. శత్రువు ఎవరంటే తడి. తడి తగలరా. తడి ఏదైతే ఉందో అది గుండెల్లో దాచుకోండి, అంతేగాని ఆవకాయకి పెట్టకండి. ఇప్పుడు చెప్పావో తెలుసుకుంటారు అందరు. చెప్పారు కదండి మా బాబాయ్ తడి ఉంటదే గుండెలో పెట్టుకోండి, నిమ్మ వచ్చి పోతారు. ఊపిరితిత్తులు అయితే పోతారా? ఏదో ప్రమాణ స్వీకారం చేయించాం ఒకటి, నిమ్మ అంటారు ఏదొస్తుంది మాట. మొన్న ఇట్టానే మా ఫ్రెండ్ దగ్గర ఏదొస్తుంది మాట్లాడు. పోతే పోయాలేవా మీ తాతయ్య, నువ్వు ఉన్నావు కదంటే. వాడు ఉండి ఏం లాభం? వాళ్ళ తాత ఆస్తులని వీడు అనుభవించడానిక. వాడి ఇంటికి పోయి నిన్ను నా తిట్లు తిట్టడం ఎందుకు? అప్పుడప్పుడు నోరు జారుతుంటావు. నోరు కాదు, అన్ని జారుతావు. పోయి కట్టేరా చాలు, ఆ వేడికి అదే సరిపోతుంది. ఓకే, ఆ బేసిన్ ఇటు అందుకో. ముందుగా మనం పొడులు వేద్దాం. పసుపు, ఓం ప్రదంగా శ్రీప్రదంగా పసుపు, ఆవపిండి, కారం గుండ, లెక్క ఎప్పుడు ఒకటే, 1కి 5. మెంతులు. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి వేస్తే 4 రోజుల తర్వాత అద్భుత. కొంచెం ఉప్పు తగిలించి. ఉప్పు ఏ మోతాదులో పడాలి బాబాయ్? ఏయ్ చెప్తా. కలుపు. మామిడికాయ ముక్కలేసి నిజానికి చేత్తో కలిపితే మంచిది. నూనె 1 గిన్నె చాలు. జాగ్రత్తగా మెల్లగా కలుపుతా ఉండు. మొత్తం ఆ ఉప్పు అంతా అన్ని వైపులకు ప్రసరించాలి. అయింది బాబాయ్. గోంగూర వేసే, చల్లారిందా చూడు. వేసే. తెలుగోడికి పంచభక్ష్య పరిమాణాలు పెట్టినా కూడా ఇంకా ఏది ఆ గోంగూర పచ్చడి కొంచెం పెట్టండి అంటాడట. అట్లా
నేను మొదటిసారి ఈ గోంగూర విత్ మామిడికాయ ఆవకాయ చూడడం చాలా అదే మరి బాబాయ్ హోటల్ స్పెషాలిటీ. ఆ మట్టి గిన్నె తీసుకో. రెండు ఆవకాయలు సిద్ధం. గోంగూర మామిడి ఆవకాయ ఎలా తయారు చేసామంటే ముందుగా కడాయిలో ఎండబెట్టిన గోంగూర వేసి వేయించుకోవాలి. తర్వాత బేసిన్లో పసుపు, ఆవపిండి, కారం, మెంతులు, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా కలిపి దాంట్లో మామిడికాయ ముక్కలు తగినంత నూనె పోసి ముందుగా వేయించుకున్న గోంగూర కూడా వేసి కలుపుకుంటే గోంగూర మామిడి ఆవకాయ రెడీ. పచ్చ ఆవకాయ ఎలా తయారు చేశానంటే ముందుగా బేసిన్లో 2 కప్పుల పచ్చకారం, 2 కప్పుల ఆవపిండి, 1 కప్పు ఉప్పు, తగినంత పసుపు, మెంతులు, 2 కప్పుల నూనె వేసి చివరిగా మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని జాడీలో పెట్టుకుంటే పచ్చావకాయ సిద్ధం. అన్నం ఈ బేసిన్లో వేసుకుని కలుపుకుని అంటే ఉంటుంది. తర్వాత తప్పనిసరిగా మజ్జిగ మాత్రం తీసుకోవాలి. అంటే ఇప్పుడు 2 చేసాం కాబట్టి అది ఇందులో కొంచెం అన్నం, అది ఇందులో కొంచెం వన్నం అయినా అంతే చాలు. శుభ్రంగా కలిపి నిజంగా మా అమ్మమ్మ కూడా ఇలానే ఆవకాయ అంతా కడిగిన తర్వాత చివరిగా ఇట్లా అన్నం వేసి కలిపి పెట్టేది. ఎట్టుందేంటి అదిరిందేటి మర్చిపోకుండా మజ్జిగ తాగురా. కొత్త కారం కదా, ఘాటుగా ఉంది, పర్లేదు. ఆవకాయ ముద్ద అనేది ఘాటుగా పడితేనే. వేడివేడి అన్నంలో వెన్నపూస వేసుకుని ఈ అన్నం కలుపుకుని తింటే స్వామి రంగా. ఇదిగో వెన్నపూస కలుపు. నాకు కూడా నోరు ఊరిపోతుందిరా. నల్లా ఇరికా ఇప్పుడు ఇరికా. నా చేతి వంట తిన్నావు. అవును. నా ఉప్పు తిన్నావు. అవును. నిజమే చెప్తావు కదా. చెప్తా. నా వంటల సంగతి కాసేపు పక్కన పెట్టి అసలు ఈ బాబాయ్ ఎలాంటోడు చెప్తా. బాబాయ్ ఎంత గొప్పోడు. బాబాయ్ వంటల్లో గట్టోడే గాని డబ్బుల దగ్గరకు వచ్చేసరికి పిసినారోడు. కనీసం కుక్కకి కనీసం చేయి కూడా విదలచడు అని బయట పెద్ద టాక్. నా దగ్గరకు వస్తే అదే కదా నిజం కూడా. ఎంత దాచుకుంటావు బాబాయ్, అంత పిసినారోడివి. చిచి బయట అయితే నిన్ను మామూలుగా అనట్లేదు. ఒక షర్టు కొనిడు, ఒక ప్యాంటు కొనిడు, అబ్బాయికి ఇవన్నీ చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. అసలు ఆయన నిజంగా ఎందుకు అన్నట్ల సతాయిస్తున్నాడో ఏంటో, ఇంకెన్ని సంవత్సరాలు పట్టి పీడిస్తాడో శనిగ్రహంలా. అసలు నిన్ను ఏమనాలో తెలుసా? అసలు ఆ రోజు నిన్ను ఎత్త తిట్టారో తెలుసా? ఇన్ని పచ్చి నిజాలు తట్టుకోలేనురా. నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటది, తట్టుకోలేరు. పదా నీతో ప్రమాణ స్వీకారం చేయిస్తాను. నీతోనే. ఇటు తిప్పుతాడు బండిని, అటు తిప్పుతాడు. మెల్లగా తీసుకెళ్ళటు. ఇవన్నీ క్లీన్ చేసి వస్తాను, అక్కడే నుంచొని వచ్చేంత వరకు. అర్థమైందా? ఏం అర్థమైంది దీన్ని బట్టి? చాలా అర్థం చేసుకున్నావు కదా. చేయి పెట్టు. బాబాయ్ అనే నేను ఎవరిని నొప్పించకుండా నిష్పక్షపాతంగా ఫిల్టర్లేసి మాట్లాడతానని అబద్ధాలు చెప్తానని, అవసరమైనప్పుడు అబద్ధాలు చెప్తానని, అందరిని చిరునవ్వులు చిందిస్తానని పైకి చెప్పింది చెప్పు. నేను మాట్లాడే మాటలన్నీ ఫ్రై చేసి మాట్లాడతానని, ఫ్రై చేసి చెప్తానని, నేనైతే అబద్ధాలు చెప్తానని ఒట్టేసి చెప్తున్నాను. అర్థమైందా? మొహం అట్లా పెట్టకు. పద, ఎక్కడ పరుగు పోయిందో అక్కడే ఎత్తుక్కుందాం ఇద్దరం కలిసి.